ఐపీఎల్ 2025 సీజన్ కోసం జరిగిన మెగా వేలంలో చాలామంది ప్లేయర్లు అన్సోల్డ్గా మిగిలిపోయారు. ఏ ఫ్రాంచైజ్ కూడా వారిని కొనేందుకు ఆసక్తి చూపించలేదు. అలా అమ్ముడుపోని లిస్టులో ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డకెట్ కూడా ఉన్నాడు. ఐపీఎల్లో ఆడే అవకాశం రాలేదనే అక్కసో ఏమో కానీ తాజాగా టీమిండియాతో పాటు బుమ్రా గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ గురించి తనకు అంతగా భయం లేదని, అయినా బుమ్రాకి ఎవరు భయపడడం లేదంటూ బోల్డ్ కామెంట్స్ చేశాడు. బుమ్రా బౌలింగ్లో కొన్ని మ్యాచ్లు ఆడాను, సో అతని బౌలింగ్ వేరియేషన్స్ గురించి నాకు మంచి అవగాహన ఉంది. సో వచ్చే టెస్ట్ సిరీస్లో బుమ్రా మమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేడు అని అన్నాడు. అలాగే టెస్ట్ సిరీస్లో టీమిండియాను చిత్తుగా ఓడిస్తామంటూ కూడా హెచ్చరించాడు. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లు, క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ మూడ్లో ఉంటే బెన్ డకెట్ మాత్రం ఐపీఎల్ తర్వాత జరగబోయే 5 టెస్టుల సిరీస్ గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నట్లున్నాడు. పైగా బుమ్రా లాంటి టాప్ క్లాస్ బౌలర్ని పట్టుకొని అతను పెద్దగా ప్రభావం చూపలేడంటూ కాస్త గిల్లుకొనే కామెంట్ చేశాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు ఫీల్డ్లో కాస్త అతి చేస్తేనే బుమ్రా తన విశ్వరూపం చూపిస్తాడు. ఇక తనను సాధారణ బౌలర్గా పరిగణిస్తూ బహిరంగంగా కామెంట్ చేస్తే ఊరుకుంటాడా? తన బెస్ట్ను బయటకు తీస్తాడు. ఇంగ్లాండ్ పిచ్లపై బుమ్రా స్పీడ్కు, యార్కర్లకు, లైన్ అండ్ లెంత్కు ఇంగ్లాండ్ బ్యాటర్లు వణికిపోవాల్సిందే అంటూ టీమిండియా క్రికెట్ అభిమానులు అంటున్నారు. కాగా ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ 20 నుంచి టీమిండియా ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. అప్పటి వరకు బుమ్రా పూర్తి ఫిట్గా ఉంటే ఇంగ్లాండ్కు దబిడిదిబిడి అంటూ ఫ్యాన్స్ బెన్ డకెట్ కామెంట్స్కు కౌంటర్ ఇస్తున్నారు. ఐపీఎల్ 18వ సీజన్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే అన్ని టీమ్స్ కూడా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. మన హోమ్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లంతా ఉప్పల్ స్టేడియానికి చేరుకొని బాల్ను తుప్పల్లోకి కొట్టేందుకు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అయితే ఐపీఎల్లో హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న టీం ఏదంటే ఆర్సీబీ అని చాలామంది అంటారు. అలాగే సిఎస్కే, ముంబై ఇండియన్స్ కూడా మంచి క్రేజ్ ఉంది. చాలా వరకు ఏ స్టేట్ వాళ్ళ టీంకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. కోహ్లీ కోసమో, ధోని కోసమో, రోహిత్ కోసమో వాళ్ళ సొంత టీంకు కాకుండా ఆర్సీబీ, సిఎస్కే, ఎంఐకి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ఈ 3 టీమ్స్ను ఎక్కువగా అభిమానిస్తారని సర్వేలు చెప్తున్నాయి. అందుకు కారణం కోహ్లీ, ధోని, రోహిత్ అయి ఉండొచ్చు. బట్ మన హోమ్ టీం ఎస్ఆర్హెచ్ను మించి ఆయా టీమ్స్ను సపోర్ట్ చేసేవాళ్ళు పెరిగిపోతున్నారు. ఎస్ఆర్హెచ్ సపోర్టర్ల సంఖ్య బాగానే ఉన్నా కొంతమంది మాత్రం అసలు మనం ఎస్ఆర్హెచ్కి ఎందుకు సపోర్ట్ చేయాలి? ఓనర్లు మన వాళ్ళు కాదు కదా, మన ఇండియన్ ప్లేయర్లు, తెలుగు క్రికెటర్లు ఎవరున్నారని టీంలో. పైగా కొంతమంది ఆంధ్ర వాళ్ళు కూడా ఇది తెలంగాణ టీం అంటూ దూరం పెడుతున్నారు. ఇలాంటి వాళ్లకు ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ వింధ్య మంచి సమాధానం ఇచ్చారు. నిజానికి ఆమె చెప్పింది ప్రతి తెలుగోడు తెలుసుకోవాల్సిన విషయం. ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే, ఒక్క సిఎస్కే టీంకు కాకుండా మిగతా అన్ని టీమ్స్కు కూడా ఓనర్స్ ఆ స్టేట్ వాళ్ళు కాదు. సో సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ మన స్టేట్ కాదని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ పాయింట్, తెలుగు క్రికెటర్లు, టీమిండియా ఆటగాళ్ళు లేరని అనే వాళ్లకు నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ రూపంలో ఆన్సర్ దొరికేసింది. ఇక తెలంగాణ టీం అనుకునేందుకు లేదు. ఎందుకంటే సన్ రైజర్స్ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన టీం. ఎస్ఆర్హెచ్ ఐపీఎల్లోకి 2013లోనే ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా విడిపోలేదు. సో ఇది మన ఉమ్మడి టీం. అందుకే సన్ రైజర్స్ తెలంగాణ అని కాకుండా అప్పటి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పేరు పెట్టారు, సన్ రైజర్స్ హైదరాబాద్ అని. సో ఎస్ఆర్హెచ్ తెలుగు వాళ్ళ టీం. ఈ సీజన్లో మనమంతా మన హోమ్ టీం సన్ రైజర్స్కే సపోర్ట్ చేద్దాం. షార్ట్ నెంబర్ 7, ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ మార్చి 23న బలమైన బ్యాటింగ్ బలాన్ని కలిగి ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రతి మ్యాచ్లో 200 కంటే ఎక్కువ పరుగులు సాధించగల బ్యాటింగ్ లైనప్ను ఎదుర్కోవాలంటే రాజస్థాన్ జట్టులోనూ అలాంటి బ్యాట్స్మెన్స్ ఉండాలి. అయితే ఎస్ఆర్హెచ్కు మేమేం తక్కువ కాదు అన్నట్లు ఆర్ఆర్ బ్యాటర్లు ప్రాక్టీస్లో రెచ్చిపోయారు. యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ 46 బంతుల్లో 16 ఫోర్లు, 10 సిక్సర్లతో 144 పరుగులు చేసి దుమ్ము రేపాడు. కేవలం సిక్సర్లు, ఫోర్లతో 104 పరుగులు చేశాడు. గత ఐపీఎల్ సీజన్లో పరాగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శన ఆధారంగా అతనికి టీమిండియాలో చోటు కూడా లభించింది. ఐపీఎల్ 2024లో అతను 16 మ్యాచ్లు ఆడి 52 కంటే ఎక్కువ సగటుతో 573 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 150కు దగ్గరగా ఉంది. ఈ సీజన్ మొత్తంలో 4 హాఫ్ సెంచరీలు చేసిన పరాగ్ 4 వికెట్లు కూడా తీసుకున్నాడు. గాయం కారణంగా అతను ఇటీవల టీమిండియాకు దూరమయ్యాడు. కానీ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఐపీఎల్లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు.
పరాగ్తో పాటు ఇదే మ్యాచ్లో ఆర్ఆర్ బ్యాటర్లు జైస్వాల్ 83, ధ్రువ్ జురేల్ 104 పరుగులతో విధ్వంసం సృష్టించారు. మరి రెండు వైపులా భీకర బ్యాటర్లు ఉండడంతో ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ హై స్కోరింగ్ గేమ్గా మారే అవకాశం ఉంది. మరి చూడాలి ఎవరు బ్యాటింగ్లో పైచేయి సాధిస్తారు. ఇక ఈ ఇన్నింగ్స్ చూసిన తర్వాత ఏమో కానీ మరో 2 రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగా రాజస్థాన్ రాయల్స్ జట్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు ఆడే తొలి 3 మ్యాచ్లకు కెప్టెన్గా యువ క్రికెటర్ రియాన్ పరాగ్ పేరును ప్రకటించింది. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ కేవలం బ్యాటర్గా మాత్రమే ఆడతాడని పేర్కొంది. అయితే రియాన్ పరాగ్ తొలి మ్యాచ్లకు అంటే ఎస్ఆర్హెచ్, కేకేఆర్, సిఎస్కేతో జరగబోయే మ్యాచ్లకు కెప్టెన్గా ఉంటాడు. సంజు కేవలం బ్యాటర్ కమ్ వికెట్ కీపర్గా ఉంటాడు. సంజుపై కాస్త ఆ కెప్టెన్సీ భారాన్ని తగ్గించి బ్యాటింగ్లో ఫామ్ అందుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పరాగ్ కెప్టెన్గా ఉంటాడనే విషయాన్ని టీం మీటింగ్లో స్వయంగా సంజు శాంసనే ప్రకటించడం ఇక్కడ విశేషం. మరి చూడాలి పరాగ్ కెప్టెన్గా ఎంతవరకు సక్సెస్ అవుతాడో. ఒకవేళ అతను కనుక మంచి రిజల్ట్స్ ఇస్తే మాత్రం భవిష్యత్తులో అతనే ఆర్ఆర్కు పూర్తి స్థాయి కెప్టెన్గా ఉండే అవకాశం కూడా ఉంది.